అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యమయ్యాక లింగైక్యమయ్యాక పరమ ప్రతించాక ఈ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ రసూల్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాట్ దాకా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం అందరం ఎంతో హర్షించేదగ్గ విషయం. ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు తిరుగు రామారావు గారి గురించి చెప్పుకుంటారు. మా చిన్నాన్నగారు రామలక్ష్మణులు అని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టి శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతన్నల రక్తంలో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటి నుంచి, అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారాన్ని చేజిక్కించుకోవడం. అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ, ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితేనేమి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాక కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి, ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి పీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మనది ఒక చాలా పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు, లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. ఒక కుటుంబ సభ్యులంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు. అటు ఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నటి నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలోని తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి, ఇటు రాజకీయాల్లో అయితేనేమి, ఏది చేసినా ఒక సెన్సేషన్. దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. మరి అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్రం తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, ఎంతో ఉపయోగకరమైనవి, అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి. ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. మన నటుడుగా ఇక చెప్పాల్సిన లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి ఇక చెప్పడం అంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది. దట్ ఈస్ ఎన్టీఆర్. ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి నేను గెలవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా ఈ ప్రపంచంలో కూడా మొన్న విడుదలైన సినిమా అంతా ఆయన ఆ పుణ్య దంపతులు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగర్తావు సంపర్తం, వాగర్త పతిపతి జగత పితరం అందే భారతీ పరమేశ్వరం అంటాం. నాకు అంటే మాతృపార్థన అంటే నా గాయత్ర పరమంతన మాతృపర దేవత నానే పరత శ్రత నానుసాత్ పాతకం పరం పితృప్రార్థన యశ్వత్ పార్థివ దేహ ప్రాదుర్భూతున్న భక్తి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. అటువంటి పుణ్య దంపతులకి బిడ్డగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే
నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం అన్నది. నాకు ఎంతోమంది నా అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇవాళ మొత్తం అందరం ఒక వైశాఖ కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం, అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో బడుగు బలిగిన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి, పీడిత కులాల వారికి అయితేనేమి, ముఖ్యంగా మనం చూస్తాం కూడు గుడ్డ కిలో బియ్యం 2 రూపాయలు కూడా అయితేనేమి, అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చీర ధోవతి ప్రజలకు అందించడం, సగం ధరకి అందించడం అయితేనేమి, లేకపోతే పక్కా ఇళ్ళు, కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన మహత్తరమైన కార్యక్రమాలు. మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. ఒక హెచ్ఎన్ఎస్ఎస్ అయితేమి, లేకపోతే గాలేరి నగరు అయితేనేమి, లేకపోతే ఒక తెలుగు గంగ అయితేనేమి, ఆయన మానసిక పుత్రికలు, ఇవన్నీ అభినవ భగీరథుడు ఆయన. అలా ఏది చేసినా ఒక సినిమా రంగంలో అయితేనేమి, ఒక రాజకీయ రంగంలో అయితేనేమి, ఆనాడు ఎన్డీఎఫ్ చైర్మన్గా ఉంటూ ఎన్నో విప్లవాత్మకమైన అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన ఎన్డీఎఫ్ ద్వారా రుణమాఫీ చేయించడం జరిగింది. అలాగే మండలాల ఏర్పాటు, అంతవరకు దూరంగా ఉన్న అధికారాన్ని కొన్ని మైళ్ళ తరబడి బడుగాపులు కాయాల్సిన ప్రజల వద్దకు పాలనంటూ ఆ రోజు 330 తాలూకాలని 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఏదైతే 6 జియోని తీసుకొచ్చి స్థానికులకి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇక్కడ వెనకబడిన తరగతులు ఎవరికైతే అధికారంగా దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకొచ్చి మైనారిటీలు కావచ్చు, లేకపోతే వెనకబడిన తరగతులు, బడుగు బలిగిన వర్గాలు, దాడిది పీడిత కులాలు అయితేనివి, వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార పీఠ మీద కూర్చోబెట్టి వాడిని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇంకా ఎంతో ఉంది. మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు మన పార్టీని మనం బలపరుచుకుని ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద వెదజల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ एनटीआर जब तक चांद और सूरज रहेगा, जब तक चांद और सूरज रहेगा, जब तक चांद और सूरज रहेगा, जोहार एनटीआर।